ఇండివిజువల్ గుడి అది అయోధ్య ఇండివిజువల్ గుడి పైగా అది కొత్తది కదా, ఎప్పటి నుంచో ధర్మాదేశం ఇది కూడా ఇంకా లేదు. కాబట్టి ఆ మేనేజ్మెంట్ మీద ఆరోపణ రాగానే ఈయన కమిటీ వేశారు. ఇప్పుడు హషప్ చేయాలనుకుంటే ఉంది, ఏం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడితే అయిపోతుంది కదా. కానీ కమిటీ వేశారంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారనే కదా. ఇంకెవడు పర్యవేక్షణ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి లెక్క ప్రకారం, అంతే కదా. దేవాదాయ శాఖ ప్రకారం అక్కడ లేదు కదా దాంట్లో. అక్కడ గుడికి ఇచ్చారు, అది గుడి వాళ్ళలో ఎవడన్నా వ్యక్తి తప్పు చేసి ఉండొచ్చు, సంస్థ తప్పు కాదు కదా. అది ట్రస్ట్ బోర్డు ఆయనే కదా ఆరోపించేది కూడా, అది మాయమైన డాలర్లు అనేది బయట వ్యక్తులు చేశారంటే అనుకోవచ్చు కదా. అంటే నిజమా? ధర్మస్థల దాంట్లో కూడా దాంట్లో వాళ్ళే చేసింది ఆరోపణ. కాబట్టి కొద్దిగా ఆగితే ఇప్పుడు దాంట్లో ఒకటి దగ్గర ఎవరి దగ్గర డబ్బులు దొరికినాయి అన్నారు. అసలు ఏంటా కదా. పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టేశాడంట ఆయన బాగా. అదే అంటే ఇప్పుడు దాంట్లో వాళ్ళ గొడవలు వచ్చి కూడా చేయొచ్చు కదా. ఆస్తులు పెరిగిపోయినంటే ఒక్కసారిగా ఇక్కడికి వచ్చిన తర్వాత బేసిక్ గా వాళ్ళ గొడవ వచ్చి కూడా చేయొచ్చు, లేదా వ్యక్తి తప్పు చేసి ఉండొచ్చు, శిక్షిస్తారు ఆటోమేటిక్ గా. ఇంకోటి వ్యవస్థను సెటరేట్ చేయాలని అడిగితే ఈ వ్యవస్థ మానిటరింగ్ కి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లి అందులో పెట్టుకోవడం. తిరుమలలో కూడా మన ఇష్యూ ఇలాంటిదే కదా జరిగింది. ఇక్కడ మాయమైన ఆస్తులు, ఆయన ఆస్తులు కూడా ఇచ్చాడు అనుకోండి, రాసి ఇచ్చాడు. వీకిట్లలో జరిగేటటువంటిది నెగ్లిజెంట్ గా కనబడేటటువంటి ఇష్యూ. ఇది దొంగచాటుగా పట్టుకెళ్ళడం, విరాళాలని పట్టుకు వెళ్ళడం అనేటటువంటి కాన్సెప్ట్ లోకి వచ్చిందంటే సరైన మానిటరింగ్ లేదనేది. ఎక్కడైనా సరే డబ్బున్న చోట వ్యవస్థ తేడా ఉంటుంది.